తమిళనాడు బీజేపీలో అన్నామలై టాపిక్ హిట్ పుట్టిస్తోంది. అన్నామలై కేంద్రంగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. రాష్ట్రంలో బీజేపీకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఆమోదించారు. ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో అధికారికంగా ధృవీకరించింది. అన్నామలై రాజీనామా ఆమోదానికి సంబంధించి ఢిల్లీ వేదికగా బీజేపీ అధిష్టానం తెర వెనుక చర్చలు జరిపింది. మంగళవారం నాడే ఢిల్లీకి వెళ్లి ఆయన పార్టీ అగ్రనేతలు అమిత్ షా, నితిన్ నబీన్, తనను రాజకీయాల్లోకి ప్రోత్సహించిన బిఎల్ సంతోష్లతో భేటీ అయ్యారు. గౌరవప్రదమైన రీతిలోనే పార్టీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అయితే కొద్ది రోజులు వేచి చూడాలని, పునరాలోచించాలని అధిష్టానం కోరింది. గురువారం నాడు ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రను కూడా ఢిల్లీకి పిలిపించి అధిష్టానం చర్చలు జరిపింది. అయినప్పటికీ అన్నామలై తన నిర్ణయానికే మొగ్గు చూపారు. దీంతో ఎట్టకేలకు శుక్రవారం ఆయన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. రాజీనామా అనంతరం అన్నామలై తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. తమిళనాడులో ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. 2029 పార్లమెంట్ ఎన్నికలు, 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సహా రాబోయే అన్ని ఎన్నికల్లోనూ తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని షేర్ చేశారు. అన్ని ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రకటించారు. తమిళనాడు పాలిటిక్స్లో నూతన పార్టీ అవసరం ఉందని, రాష్ట్రంలో సాధారణ వ్యక్తుల రాజకీయాలు రావాలని అన్నారు. ఆ దిశగానే రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నామని, వారసత్వ రాజకీయాలకు చమరగీతం పాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు రాజకీయాలు చేయడానికి అనర్హులా అని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో రాజకీయ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తానని ప్రకటించారు. ఇక ప్రపంచాన్ని శాంసంగ్, యాపిల్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు భారతదేశంలో ఎందుకు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దిశగా మార్పు కోసం తాను పెట్టబోయే పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. అన్నామలై తన రాజీనామా లేఖలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలు ఎప్పుడూ తమిళనాడు ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడలేదు. ఆ భావనను మార్చడానికి నేడు ప్రయత్నించాను. బయట నుంచే కాక సొంత పార్టీ నుంచి కూడా ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కొంతవరకు విజయం సాధించానని అన్నారు. గత 18 నెలలుగా పార్టీ అగ్రనాయకత్వంతో నాకు కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని, తమిళనాడు ప్రగతి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ విషయంలో మా ఆలోచనలు వేరుగా ఉన్నాయని అర్థమయ్యాక ఇకపై అధిష్టానానికి భారం కాకూడదని భావించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. అన్నామలై రాజీనామాపై తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ పార్టీకి ఎలాంటి నష్టమూ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని అన్నారు. మరోవైపు తమిళనాడులో అన్నామలై పార్టీని వీడ్డం బీజేపీకి నష్టమని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. 6 ఏళ్ల క్రితం ఐపీఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాతే అక్కడ పార్టీకి సరైన గుర్తింపు వచ్చిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా రాజీనామా చేయదలుచుకుంటే పార్టీ పెద్దలు పిలిచి అందుకు గల కారణాలను తెలుసుకోవాలని, సమస్యకు గల పరిష్కారాన్ని చూపి పార్టీలో కొనసాగేలా చూడాలని పేర్కొన్నారు. తన విషయంలోనూ ఇలాగే జరిగిందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న విషయాలను కేంద్ర పెద్దలకు కలిసి చెప్పాలనుకున్నానని, అయితే ఎవరూ కలవకపోతే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. ఎందుకు రాజీనామా చేస్తున్నానో కనీసం అడగకుండా, కారణాలు కూడా తెలుసుకోకుండా తన రాజీనామాను ఆమోదించారని పేర్కొన్నారు. తాను బయటకు వచ్చి 1 ఏడాది గడుస్తున్నా ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళలేదని, వెళ్ళనని కూడా పేర్కొన్నారు. తన అన్నామలై లాంటి నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. తమలాంటి వాళ్ళు బాధపడితే కేంద్ర రాష్ట్ర నాయకులు పిలిచి మాట్లాడితే బాగుండేదని అన్నారు.
తమిళనాడులో బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అన్నామలైకు మద్దతుగా పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తమిళనాడులో బీజేపీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు సీనియర్ నేతలు కూడా బీజేపీని వీడారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కారు నాగరాజన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించగా, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. అన్నామలైకి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నానని నాగరాజన్ తెలిపారు. ఆయన చెన్నై విమానాశ్రయంలో అన్నామలైకి స్వాగతం పలికారు. తమిళనాడులో బీజేపీ తరఫున టీవీ చర్చల్లో తరచూ కనిపించే నాగరాజన్ 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2017 ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు.